ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. గత 2 రోజులుగా మొంతా తుఫాన్ వల్ల రాష్ట్రంలో అనేక జిల్లాలు అత్యధిక వర్షపాతం నమోదై చాలా రైతాంగాన్ని మొత్తం కూడా ఇబ్బందుల్లోకి ముంచేసింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, కరీంనగర్, సిద్దిపేట ఈ ప్రాంతాలలో లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న, వరి ధాన్యం, సోయాబీన్, పత్తి ప్రస్తుతం ఇప్పటికే నష్టపోతున్నామన్న రైతులందరికీ ఇంకా భారీ నష్టం జరిగింది. జరిగిన నష్టాన్ని చూసి రైతాంగం మొత్తం తల్లడిల్లుతూ ఉన్నది. పశువులు చనిపోయినాయి, గొర్రెలు మేకలు చనిపోయినాయి. మా జనగామ అదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువగా గ్రామసీమల్లో రోడ్లు కూడా కట్టయినాయి. ఇంత నష్టం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం అనేది చీమ కొట్టినట్లు లేదు. ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, ప్రత్యేక అధికారుల జాడే లేదు. అసలు ఇవన్నీ జరుగుతున్నాయని కూడా వాళ్ళకి తెలుసా తెలియదు అనేది మనకు అర్థం కావట్లేదు. ఇవాళ ఒకవైపు పంట నష్టం గతంలో జరిగింది, అది కూడా మేము చూసి చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు తిరిగి కేంద్రానికి కూడా ఇన్ఫామ్ చేసినామన్నారు. గత వానాకాలంలో జరిగిన పంట నష్టాన్ని కూడా ఈరోజు కూడా ₹1 కూడా ఇవ్వలే. ఒక్కొక్క పంట చూస్తే ఒక్కొక్క బాధ ఉన్నది. ఇవాళ మొక్కజొన్న దరిదాపుగా 6.5 లక్షల ఎకరాల్లో 4 లక్షల మంది రైతులు అలా మొక్కజొన్నను సాగు చేస్తూ ఉన్నారు. మొక్కజొన్న ఈ రాష్ట్రంలో దరిదాపుగా ప్రతి ఎకరానికి 30 క్వింటాలు, దరిదాపుగా 28 నుంచి 32 క్వింటాలు కూడా పంట పండుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ వల్ల కఠినమైన నిర్ణయాలు పెట్టినారు. మార్క్ఫెడ్ ద్వారా వాళ్ళు పెట్టిన నిబంధనలు ఏమున్నాయంటే 1 ఎకరానికి 18 క్వింటాలు మాత్రమే మేము తీసుకుంటాం. ఆ ఎకరం భూమి ఎవరనేది ఆ ఓనర్ వచ్చి వేలిముద్ర వేస్తేనే తీసుకుంటాం. కౌలు రైతులది తీసుకోం. అంటే కౌలు రైతులకు మొత్తం కూడా మేము మొత్తం ఆకాశాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మీ చేతిలో పెడతాం, చంద్రుని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మాటలు చెప్పింది. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, 30 క్వింటాళ్ళు వండితే నువ్వు 18 క్వింటాలే తీసుకుంటే మిగతా 12 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి, ఏ రేట్కి అమ్ముకోవాలి? అదేవిధంగా ఏదైనా రైతు విదేశాలకు పోయినా, రైతు కౌలుకి ఇచ్చినా, రైతు ఇక్కడ లేకపోయినా, రైతు ఒకవేళ చనిపోయినా వాళ్ళ కుటుంబానికి ఇంకా వారసత్వం కింద ఆ భూమి మారకపోతే వ్యవసాయం చేయవద్దా? దరిదాపుగా 2602 మంది ఏఈఓలను గత ప్రభుత్వం నియమించింది కదా. పంటని రికార్డ్ చేస్తున్నారు కదా. ఏ సర్వే నెంబర్లో ఏ రైతు పంట వస్తుందో మీకు తెలుసు. ఎందుకు వేలిముద్రలు కావాలి? ఎందుకు రైతుల్ని ఈ విధంగా అవస్థ పెడుతున్నారు? రైతు కౌలుకి ఇవ్వద్దని చెప్పేసి మీరు ఏమైనా రాసి పెట్టినరా? ఈ విధంగా మొక్కజొన్న రైతుల ఉసురు తీసుకుంటున్నారు. ఆ మొక్కజొన్న రైతుల గురించి మొన్ననే ఒక పత్రిక ఈ యొక్క మొక్కజొన్న మీద ఈ ప్రభుత్వాన్ని ఒక తిక్క పాలసీ అని చెప్పేసి కూడా మక్క తిక్క అని చెప్పేసి మీ పత్రికలే రాసినాయి, వేరే పత్రికలు కాదు.
ఇలా ప్రభుత్వానికి బాకా ఉదే పత్రికలే ఇక మక్క తిక్క అని చెప్పి రాసినాయి. అంటే ఇవాళ 2400 ఇవ్వాల్సిన మొక్కజొన్నకి 1700-1800 రావట్లేదు. కాబట్టి ఇవాళ దరిదాపుగా మొక్కజొన్న రైతులు మళ్ళీ నిన్న కూడా వర్షంలో చాలా నష్టపోయిండ్రు. కాబట్టి మొక్కజొన్నను ఎకరానికి ఎంత పండితే అంత ఖచ్చితంగా తీసుకోవాలి, 28 క్వింటాలు కానీ 30 క్వింటాలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా మొక్కజొన్న రైతులకు ఏదైతే వేలిముద్ర కావాలన్నారో వేలిముద్రలు కాకుండా మీరు కావాలంటే మీ ఏఈఓతో టెస్ట్ చేసుకొని చెక్ చేసుకొని పండిన పంటను మొత్తాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కౌలు రైతులకు వాళ్ళు కష్టపడి పండిస్తే మేము తీసుకోము, లేకపోతే ఆ యొక్క రైతును తీసుకురావాలని చెప్పేసి ఏదైతే మీరు చెప్తుందో కరెక్ట్ కాదు. కాబట్టి ఆ కౌలు రైతులు పండించిన మొక్కజొన్నను కూడా తప్పనిసరిగా కొనాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా 11 లక్షల మెట్రిక్ టన్నులు మీరు కొంటామని చెప్పిండ్రు. ఈనాటికి 11,000 మెట్రిక్ టన్నులు కూడా 11,000 మెట్రిక్ టన్నులు కూడా ఇలా మీరు మొక్కజొన్న కొనలే. గత ప్రభుత్వంలో మొక్కజొన్నే కాదు, ఎర్రజొన్న కానీ పచ్చజొన్న కానీ తెల్లజొన్న కానీ ఎంఎస్పి రేటు ఏది ఉంటే ఆ రేటుతోనే అవసరం ఉన్నా లేకున్నా కొని రైతులను ఆదుకున్నది గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి మీ ప్రభుత్వం మొక్కజొన్న కొనేది లేదు, మిగతా జొన్నలు కొనేది లేదు, కొన్నా కూడా మొత్తం కొనేది లేదు, దానికి కూడా ఎంఎస్పి ఇచ్చేది లేదు. కాబట్టి ఖచ్చితంగా మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క తుఫాన్ వల్ల నష్టపోయిన మొక్కజొన్న పంటను కూడా మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా సోయాబీన్ దరిదాపుగా 4 లక్షల ఎకరాల్లో సోయాబీన్ ఈ రాష్ట్రంలో పండిస్తారు. మీరు ఇప్పుడు ఏం చేసిండ్రు? తప్పనిసరిగా మేము 5,328 రూపాయలు ఉన్నది దాన్ని ఖచ్చితంగా ఇస్తామన్నారు. కానీ ఇప్పటిదాకా మీరు 9 సెంటర్లు పెట్టిండ్రు, 1 కిలో సోయా కూడా ఇప్పటివరకు కొనలే. ఇవాళ వర్షం వల్ల కూడా అనేక మంది సోయా రైతులు నష్టపోయినరు. వాళ్ళకు 3,500 నుంచి 4,000 వస్తున్నాయి. ఆ సోయా రైతులను కూడా మేము కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక పత్తిదైతే చాలా పత్తి రైతుల యొక్క ఇబ్బందులు మీరు చెప్పడానికి చాలా కష్టంగా ఉన్నది. ఇవాళ 48 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండిస్తే ఎకరానికి దరిదాపుగా 10 క్వింటాలు పండేది. ఇలా అకాల వర్షాలు కానీ లేకపోతే సమయానికి వర్షాలు పడకపోయిన తర్వాత పడడం వల్ల ఇవాళ 5 క్వింటాలు 3 క్వింటాలు నుండి 5 క్వింటాలే వస్తున్నది. ఆ 5 క్వింటాలు వచ్చేది కూడా ఇలా సిసిఐ అనేక నిబంధనలు పెడితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు, రావట్లేదు. 12% 8% నుండి 12% మాయిశ్చర్ ఉండాలంటే ఏ రైతు పంట దగ్గర కూడా 15, 16, 17, 18 మాయిశ్చర్ ఉంటున్నది. నిన్న పడిన వర్షానికి మళ్ళా మొత్తం బూజు పట్టి నల్లగా మారుతూ ఉన్నది. కాబట్టి దయచేసి ఈ వ్యవసాయ శాఖ మంత్రిని అదేవిధంగా ఇతర మంత్రులను కూడా నేను డిమాండ్ చేస్తున్నా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడండి. 12% మాయిశ్చర్ రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని 15, 16% మాయిశ్చర్ ఉన్న తీసుకోవాలి. ఆ పత్తి రైతులను కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ కూడా మళ్ళీ ఈ వర్షం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి ఈ అకాల వర్షాల వల్ల తుఫాన్ వల్ల ఆ పత్తి రైతులకు మనం చెప్పిన 8,000 కాదు, ఇవాళ 4,500, 5,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి దక్కాల్సిన 7,500 ఖచ్చితంగా రావాలంటే ఖచ్చితంగా సిసిఐని ఒప్పించి 12% కాదు 16% వరకు మాయిశ్చర్ ఉన్న తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక వరి ధాన్యం సంగతి చెప్తే మన రాష్ట్రంలో అత్యధిక ఎక్కువగా పండించేది వరి ధాన్యం. ఆ వరి ధాన్యానికి మీరు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అయితే 7,500 కేంద్రాలు ఓపెన్ చేసి ప్రతినిత్యం కూడా మానిటర్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన టార్పాలిన్స్ ఇచ్చి నెల రోజుల ముందే మొత్తం కూడా వాటన్నిటికి కూడా రైస్ మిల్లతో మ్యాపింగ్ చేసి ఇచ్చేవాళ్ళం. మరి మీరేం చేసిండ్రు? ఇలా రిబ్బన్ కటింగ్లు చేసిండ్రు.
ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం చేసిందే ఉన్నట్లయితే రిబ్బన్ కటింగ్ చేయడం అలవాటు. అట్లానే ఈ యొక్క కేంద్రాలకు ఓపెనింగ్ కోసం అని చెప్పేసి రిబ్బన్ కటింగ్ చేసిన కొబ్బరికాయలు కొట్టింది, కానీ 4000 కేంద్రాల్లో ఇప్పటిదాకా కూడా తగిన ఏర్పాట్లు చేయలే. వాళ్ళకు కావాల్సిన టార్పాలిన్లు ఇవ్వలే. దరిదాపుగా 50% కోతలు జరిగినాయి. ఆ 50% జరిగిన కోతల్లో కూడా ఇవాళ నిన్న తుఫాన్ వల్ల ఇవాళ మార్కెట్లో ఉన్నాయి కానీ, కళ్ళాల్లో ఉన్నాయి కానీ, కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయి కానీ మొత్తం కూడా నువ్వు టార్పాలిన్లు ప్రొవైడ్ చేయకపోవడం వల్ల మొత్తం తడిసి ముద్దయినాయి, కొట్టుకుపోయినాయి. దరిదాపుగా ఇవాళ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క రైతులను కాపాడడం కోసం ఖచ్చితంగా టార్పాలిన్లు అందజేయాలి. వెంటనే ఏదైతే కొనుగోలు కేంద్రాలకు మ్యాపింగ్ ఇంకా రైస్ మిల్లర్స్తో జరపలేదో వెంటనే జరపాలి. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలి. ఇంతకుముందున్న గతంలో ఉండే 1200 కోట్లు ఇప్పటి వరకు కూడా సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అది కూడా వెంటనే గత బోనస్ ఇవ్వాలి. తడిసిన ధాన్యాన్ని కొనాలి. ఈ యొక్క దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి. ఖచ్చితంగా వరి ధాన్యం కేంద్రాలలో సరైన నిర్వహణ పద్ధతులు పాటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మేము చెప్పడం కాదు, నిన్న జరిగిన ఇవన్నీ చూస్తే ఇవాళ మీకు అనుకూలున్న పత్రికల్లో ఈ యొక్క కల్లోలం ఏముందో చూడండి. ఇవాళ ఈ పత్రికలన్నీ ఎవరియో చూడండి. ఈ పత్రికల్లో కూడా మొత్తం కూడా ఏమొచ్చిందో మీరు చూడండి. అన్ని జిల్లాలలో కూడా ఏ విధంగా జరుగుతుందో చూడండి. ఇగో ఇది ఈనాడు పత్రికలో వచ్చింది, ఇగో ఇది వెలుగు పత్రికలో వచ్చింది, మరొకటి జ్యోతి పత్రికలో వచ్చింది. అంటే అన్ని పత్రికలు కూడా ఇవాళ మొత్తం కూడా ఎంత నష్టం జరిగిందని చెప్పేసి కూడా వస్తున్నది. ఇవాళ మీరు నమస్తే తెలంగాణలో ఇవాళ రైతుల గురించి వచ్చిన మొత్తం కూడా ఇచ్చిండ్రు. మేము అడిగేది ఒకటే, జనగామ జిల్లా నర్మేటలో ఒక గ్రామంలో దరిదాపుగా 80 మేకలు ఒకటేసారి నిన్న కొట్టుకొని పోయినాయి. పశువులు కొట్టుకోపోయి చనిపోయినాయి. ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినాయి. అదేవిధంగా ఆ పంట కూడా ఏదైతే కోతకున్నదో అది మొత్తం కూడా ఒరిగిపోయింది. ఇంత నష్టం జరిగితే ఇలా వీళ్ళందరూ ఎక్కడున్నారని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారికి దీని మీద మాట్లాడడానికి కానీ, సలహా ఇవ్వడానికి కానీ, రివ్యూ చేయడానికి కానీ, సమీక్ష చేయడానికి కానీ సమయం లేదు. సినిమా వాళ్ళతో చిందులు వేస్తున్నారు, ఢిల్లీకి పోతున్నారు, ముంబైకి పోతున్నారు, దానికి టైం ఉన్నది. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు టైం ఉన్నది. సినిమా వాళ్ళతో మాట్లాడడానికి టైం ఉన్నది. వాళ్ళకన్నీ రైతులకు ఇస్తారన్న కోరికలు నెరవేర్చకుండా 10 ఏళ్ల నుంచి పట్టించుకొని సినీ కార్మికుల గురించి అలా పట్టించుకుంటారని చెప్పేసి పొంకనాలు పోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి అసలు యొక్క తుఫాన్ వచ్చింది, ఇన్ని జిల్లాల్లో నష్టం జరిగింది, ఇలా వరంగల్ పట్టణం కానీ, హన్మకొండ పట్టణం కానీ, కాజీపేట పట్టణం కానీ, జనగామ పట్టణం కానీ మొత్తం నీళ్ళలో మునిగిపోయింది అనే పట్టింపు కానీ సోయి కానీ ముఖ్యమంత్రికి లేదు. ఇక మా జిల్లా మంత్రులు అయితే ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు రౌడీలను వేసుకొని ఇక్కడ మొత్తం జూబ్లీ హిల్స్లో మొత్తం ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు, తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. 6 జిల్లాలున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక నష్టం జరిగితే ఇలా కాలువలు కానీ చెరువులు దిగి మొత్తం కూడా ఇవాళ హన్మకొండ పట్టణంలో 125 కాలనీస్ మొత్తం మునిగిపోతే అక్కడున్న ఏ మంత్రి ఇంతవరకు పోలే, ఏ ప్రత్యేక అధికారి ఇంతవరకు రాలే, ఇన్ఛార్జ్ మంత్రులు రాలే. కాబట్టి మంత్రుల పరిస్థితి, మంత్రుల పరిస్థితి, వరంగల్ జిల్లా మంత్రుల పరిస్థితి ఆ విధంగా ఉన్నది. ఇక ఇన్ఛార్జ్ మంత్రి, మాకున్న ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇవన్నీ వదిలిపెట్టి తన యొక్క జన్మదిన సంబరాలలో మునిగి తేలుతా ఉన్నాడు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికమైన ఈ యొక్క ఖజానాంచెలు పైసలు ఎవరు తీసుకున్నారంటే మా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నతనే. మొత్తం కూడా ఆ జిల్లాలో ఉండే అన్ని కాంట్రాక్ట్ కూడా చివరికి సమ్మక్క సారక్క దగ్గర ఉన్న కాంట్రాక్ట్ కూడా వదిలిపెట్టకపోతే ఆ మంత్రులే వాళ్ళు ఫిర్యాదులు చేసుకుంటూ రోడ్ల మీదకి వస్తూ గన్నులతో బెదిరిస్తూ మొత్తం మీద వాళ్ళ వివాదాలన్నీ కూడా వాళ్ళు పంచుకోవడానికే తప్ప ఇలా రైతులు నష్టపోయినరు, పంట నష్టం జరిగింది, వాళ్ళకేమన్నా ఇప్పిద్దామని చెప్పే సోయి ఏ ఇన్ఛార్జ్ మంత్రి కానీ మంత్రులకు కానీ లేదు. 14 మంది మంత్రులు కూడా దాని గురించి మాట్లాడలేదు.
ఇక్కడే మొత్తం కూడా జూబ్లీ హిల్స్లోనే గల్లీ గల్లీ ఓడి వంచుకొని ఇతరులను బెదిరించే దాంట్లో మొత్తం కూడా అందులోనే నిమగ్నమై ఉన్నారు. నిన్న నేను పేపర్లో చూసిన ఇలా పొద్దున్నే ఒక మంత్రి పోయి ఇంకో మంత్రిని అడుగుతా ఉన్నాడు, నువ్వేమన్నా ఇట్లా పంట నష్టం జరిగింది ఏమన్నా ఇప్పిస్తావా అని చెప్పి. ఈ మంత్రికి సంబంధం లేదు, ఆ మంత్రికి సంబంధం లేదు. ఏదైతే రెవెన్యూ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి దాని గురించి మాట్లాడారు. నష్టపోయిన ఇన్ఛార్జ్ జిల్లాల యొక్క ఇన్ఛార్జ్ మంత్రులు దాని గురించి మాట్లాడారు. ఆ జిల్లా మంత్రులు మాట్లాడారు. కానీ సంబంధం లేని ఒక మంత్రి ఇంకో మంత్రితో అడుగుతూ ఉన్నాడు. నేను కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తానే విధంగా ఈ మంత్రుల పద్ధతి ఉన్నది. మంత్రులు దోచుకోవడంలో, పంచుకోవడంలో, వివాదాల్లో మునిగిపోయింది తప్ప లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగితే వ్యవసాయ శాఖ మంత్రి అవపడ్డాడు, రెవెన్యూ మంత్రి అవపడ్డాడు, ఇన్ఛార్జ్ మంత్రి అవపడ్డాడు, జిల్లా మంత్రులు అవపడ్డారు, ముఖ్యమంత్రి అవపడ్డారు. అంటే ఇంత కష్టంలో ప్రజలుంటే కూడా, రైతులుంటే కూడా గత సంవత్సరం ఇవ్వాల్సిన పంట నష్టం కూడా ఇవ్వకుండా ఇప్పుడున్న పంట నష్టానికి కూడా ఎవరు లేరు. మేము ప్రత్యేక అధికారులు వేసినామని ఇంతకుముందు ఎప్పుడో పేపర్లో చూసినా, ఒక్క ప్రత్యేక అధికారి కూడా లేడు, ఒక్కడు కూడా రాలే. వరంగల్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ కానీ నిన్న జరుగుతున్న నష్టం చూడటానికి కానీ, పరిశీలించడానికి కానీ, కనీసం అంచనా వేయడానికి కానీ ఇప్పటిదాకా మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరు రాలే. పాపం కలెక్టర్ ఏదో ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు ఉత్సవ విగ్రహాలు, వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. మా జనగామలో గానుగపాడు దగ్గర 2 సంవత్సరాలు ఇప్పటిదాకా 10 సార్లు కొట్టుకుపోయింది ఒక బ్రిడ్జు. జనగామ నుంచి హుస్నాబాద్ పోతుంది. జనగామ ప్రజలే కాకుండా మొత్తం కూడా రాష్ట్ర ప్రజలు అనేక మంది కూడా హుస్నాబాద్ కూడా దగ్గర దారి నర్మట, తరిగొప్పుల మా గ్రామాలు, మా యొక్క మండలాలే కాకుండా హుస్నాబాద్ పోతుంది. నేను స్వయంగా R&B మినిస్టర్ కోమటిరెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి ఇచ్చిన. ఎంత పని అయ్యేది? 90 లక్షల రూపాయలు ఇస్తే ఆ యొక్క పూర్తి పని అయిద్దని చెప్పేసి అంటే 9 పైసలు కూడా ఇవ్వలే. ఇప్పటిదాకా దాని మీద దరిదాపుగా 30-40 లక్షలు ఖర్చు పెట్టి ప్రతిసారి ఉట్టిగానే పక్కన మట్టి పోస్తూ ఉన్నారు. ఆ మట్టి పోయగానే మళ్ళీ వర్షం పడగానే కొట్టుకుపోతూ ఉన్నది. అంటే కలెక్టర్లకు ఒక్క పైసా కూడా నువ్వు దగ్గర పెట్టకపోవడం వల్ల, కలెక్టర్లు రిపోర్ట్ చేసిన వాళ్ళ యొక్క మాట వినకపోవడం వల్ల ఇవాళ గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, జనగామ పట్టణం కూడా మొత్తం మునిగిపోయింది. హన్మకొండ, వరంగల్ ఏ విధంగానైతే పంట మునిగిపోయినాయో ఇక్కడ కూడా మునిగిపోయింది. 2 సంవత్సరాలలో ఈ పట్టణాల అభివృద్ధి కానీ, గ్రామాల అభివృద్ధి కానీ ఒక్క రూపాయి ఇయ్యలే. కానీ వచ్చిన ఖజానా నుంచి వచ్చిన ప్రతి పైసను కూడా ఈ యొక్క మంత్రులు చేసిన పనికి బిల్లుల రూపంలో తీసుకుంటారు, చెయ్యని పనికి RE రూపంలో తీసుకుంటారు, కొత్త పనికి మొబిలైజేషన్ రూపంలో తీసుకుంటారు. ఏ విధంగానైనా ఖజానా ఖాళీ చేస్తున్నారు. మొత్తం కూడా వాళ్ళ యొక్క బొక్కసాలు మొత్తం కూడా నింపుకుంటా ఉన్నారు. బందిపోట్లలాగా ఈ యొక్క రాష్ట్రం మీద పడి మంత్రులందరూ కూడా మొత్తం రైతులకు రావాల్సిన పైసలు రాకుండా, రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వకుండా, రైతు బీమా ఇవ్వకుండా, పంట నష్టం జరిగితే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వకుండా, ఇవాళ పిల్లలకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్స్ ఇవ్వకుండా, ఏది కూడా ప్రజలకు సంబంధించిన ఉపాధ్యాయులకు కానీ, ఉద్యోగులకు కావాల్సిన వాళ్ళ యొక్క బిల్లులు కానీ, మెడికల్ బిల్లులు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా మొత్తం ఈ మంత్రుల యొక్క ఈ కాంట్రాక్టులుగా ఉన్న మంత్రులు మొత్తం కూడా ఈ యొక్క ఖజానాన్ని ఖాళీ చేస్తున్నారు. నయా బందిపోట్లుగా మారినరు. దయచేసి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వాన్ని, 1,00,000 ఎకరాల్లో నష్టపోయిన ఈ పంటకు ఇమ్మీడియట్గా అంచనా వేసి ఈ ప్రభుత్వం చేయగలిగింది చేసి, మీరు చేయలేకపోతే అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. కనీసం పోయి వాళ్ళని ఓదార్చండి. కనీసం చిన్న 2 లక్షలు 3 లక్షల పనుల కోసం చెప్పేసి ఆ కలెక్టర్ దగ్గర నుంచి డబ్బులు పెట్టండి. డబ్బులు పెట్టకుండా మీరు ఇక్కడ ఊరేక్కుంటూ మొత్తం ఖజానాన్ని ఖాళీ చేస్తూ రైతులను ముంచుతున్న ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మొక్కజొన్న మొత్తం కొనాలి, వరి ధాన్యం మొత్తం కొనాలి, సోయాబీన్ మొత్తం కొనాలి, పత్తి మాయిశ్చర్ రేట్ తగ్గించాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ జూబ్లీ హిల్స్ కాదు, ఇవాళ క్షేత్రానికి పోయి పనిచేయమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.